మీరు పౌరుషంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్టుగా నేను పంతంతో ఒక పని చేశానండి. ఏం చేశానని మీరు అడగరేమిటి? నువ్వెలాగో చెప్తావు కదా అని. నేను మా అన్నయ్యతో తెగతింపులు చేసుకొచ్చేసాను. నవ్వుతారేంటి? నేను నిజంగా సీరియస్ గానే వచ్చేసానండి. తల్లి తండ్రి నిన్ను మీ అన్నయ్య గారాభంగా పెంచాడు. ఆయన్ని నొప్పించడం అంత మంచిది కాదు. ఇంటికి పద. నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య అతనితో నా పెళ్లి చేస్తే నేను ఉండగాల జరగనివ్వను. పద. నిలవేణి, లత బాగున్నావా? ఈయన రాజేంద్రని. ఆయన నాకు బాగా తెలుసు. ఎస్ఐగా పనిచేస్తూ రాజీనామా చేశారు. పోనీ దీన్ని మీకు పరిచయం చేస్తాను. దీని పేరు నీలవేణి. ఆవిడ నాకు తెలుసు. ఎలా తెలుసు? లత నాకు అర్జెంట్ పనుంది, నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఏమండి, నీలవేణి మీకు ఎలా తెలుసు? నేను ఎస్ఐగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని పడుపు వృత్తి నేరం కింద మా వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు. అబద్ధం. నీలవేణి నిప్పు లాంటి మనిషి. దాని గత జీవితం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. నీలవేణి నీకు ఎన్నాళ్ళుగా తెలుసు? నీలవేణి చెల్లెలు నా క్లాస్మేట్. నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేదాన్ని. నీలవేణి భర్త విద్యాధర్ పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్ట్. నిజాన్ని బయట పెట్టడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేసేవాడు కాదు. రాస్తాను. సమాజానికి అర్థం పట్టే పత్రికా రచన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నీలాంటి స్వార్థ రాజకీయ నాయకులు నిర్భయంగా బదారికిడుస్తాను. చూడు విద్యాధర్, స్వాతంత్రాన్ని ప్రజలు, పత్రికా స్వాతంత్రాన్ని జర్నలిస్టులు చాలా పొదుపుగా వాడుకోవాలయ్యా. ఇవాళ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి పేటరేగిపోతే రేపు అనుభవించాల్సిన పరిణామాలు దారుణంగా ఉంటాయి. బెదిరింపులకు భయపడేవాడిని అయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మిస్టర్ వీరాస్వామి, మర్యాదగా నువ్వు నా గురించి రాస్తున్న పిచ్చి రాతలు తక్షణం విరమించుకోకపోతే నీ యజమానితో మాట్లాడి నీ ఉద్యోగం ఊడబీకించేస్తా అని చెప్పేసి. నా మాట చెల్లకపోతే ఇలా మాన ప్రాణాలు తీయడం నాకు కూడా రెండో అలవాటు. నిలవేణి, నిలవేణి, దుర్మార్గులు ఎదిరించడానికి సిద్ధపడ్డ రోజే నేను లేకపోతానని నాకు తెలుసు. ఏ నీతి కోసం నేను ఈ రోజు ప్రాణాలు ఇస్తున్నాను, ఆ నీతిని ఆ దుర్మార్గుల్ని వెంటాడి వాళ్ళ బ్రతుకులు పట్ట బయలు చేస్తానని నాకు మాటివ్వు, మాటివ్వు. అవును నిలవేణి గారు, మీ గత జీవితాన్ని లత ద్వారా తెలుసుకున్నాను. పవిత్రమైన ఆశయాలున్న మిమ్మల్ని అనుమానించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇందులో మీ తప్పే ఉంది. నేను గడుపుతున్న జీవితం అలాంటిది. అదే నాకు అర్థం కాలేదు. నీతి కోసం మీ భర్త ప్రాణాలు ఇచ్చారు, కానీ మీరు ఇలాంటి జీవితాన్ని ఎందుకు గడుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే వీరాస్వామి నా భర్త నాకు దూరం చేశాడు. అంతేకాదు, నా భర్త హత్యించిన వివరాలని ఫోటోలతో సహా సేకరించాను. అంతేకాదు, నేను ఈ ప్రయత్నంలో ఉన్నానని తెలిస్తే నన్ను కూడా చంపేస్తారని ఈ సమాజంలో పేసీగా బ్రతుకుతున్నట్టు నటిస్తున్నాను. నిలవేణి గారు, మీరు సేకరించిన వివరాలన్నీ పత్రికాముఖంగా చూయించి వాళ్ళను ప్రజల్లో అల్లరిపాలు చేద్దాం. 1947 ఆగస్టు 15 ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజైతే ఈ ఆగస్టు 15 ఆ నీచ రాజకీయ నాయకుల చేతుల్లో నుంచి ఈ నగరం విముక్తి పొందే రోజు. మీరు సేకరించిన సాక్ష్యాధారాలన్నీ తీసుకుని దినపత్రిక ఆఫీస్కి రండి.
నేను అక్కడ కలుస్తాను. అబ్బా నగరానికి కదా స్వతంత్రం వచ్చేది, మనకేమిటి ఇబ్బంది? నగరాన్ని పరిపాలించే దుష్ట శక్తులు మీ ముగ్గురే కదా, మీ ముగ్గురు పోతే కదా నగరానికి స్వతంత్రం వచ్చేది. దర్పన్ రాజు, లేపండి మన కుంభకర్ణుణ్ణి. పోలీసులు రాజకీయ నాయకులు వాగ్దానాలు చేయకూడదు ఎస్ఐ గారు, నిలబెట్టుకోలేరు.